హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్లో ప్రజెంట్ అయితే 60 డేస్ ఫ్రీ ట్రయల్ పీరియడ్ నడుస్తుంది కదా. సో ఈ 60 డేస్ ఫ్రీగా మీరు ఎలా పొందొచ్చు, కొత్త కస్టమర్ అయితే ఎలా తీసుకోవాలి, అండ్ అలాగే ఎగ్జిస్టింగ్గా ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ యూజ్ చేస్తున్న యూజర్స్ కూడాను ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్డ్గా ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా చూద్దాం. నేను కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా జియో ఎయిర్ ఫైబర్ అయితే యూజ్ చేస్తున్నాను. బట్ నేను ఒక 1 మంత్ బిఫోర్ అయితే నేను కొత్త కనెక్షన్కి అయితే అప్లై చేయడం జరిగింది. సో ఈ పాత కనెక్షన్ ఎలా క్యాన్సిల్ చేసుకున్నాను, అండ్ అలాగే కొత్త కనెక్షన్ ఎలా పెట్టుకున్నాను ఏంటని టోటల్ డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇది నాకు కొత్త కనెక్షన్ యొక్క బాక్సెస్ అయితే, అండ్ అలాగే నాకు కనెక్షన్ ఇన్స్టాలేషన్ చేసి 1 వీక్ అయితే అవుతుంది. సో మీరు కూడా ఎలా చేసుకోవచ్చు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఈ 60 డేస్ ఆఫర్ని అయితే ఎలిజిబుల్ చేసుకోవచ్చు. అది ఎలాగో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. సో ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ గా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే వాడుతున్నాను. ఈ కనెక్షన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో చాలా మంది క్యాన్సిలేషన్ చేసుకోకపోయినా సరే న్యూ కనెక్షన్కి అయితే అప్లై చేయొచ్చు. బట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే మీకు ఫర్దర్గా బిల్స్ అనేవి జనరేట్ అవ్వవు. సో అందుకోసం చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి మీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ని క్యాన్సిల్ చేసుకోమని రిక్వెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందో, జనరేట్ అయ్యాక వీళ్ళు ఒక బ్యాక్ అండ్ టీమ్కి అయితే మీ కాల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు క్యాన్సిలేషన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రీజన్స్ అయితే అడుగుతారు. మ్యాక్సిమం వాళ్ళు మిమ్మల్ని కనెక్షన్ ఉంచుకోమని చెప్పడానికి ట్రై చేస్తారు. సో మీ యొక్క ప్రాబ్లం ఏంటనేది డెడికేటెడ్గా వాళ్ళకి చెప్పండి. మీకు డేటా సరిపోవట్లేదనో, లేదంటే స్పీడ్ సరిగా రావట్లేదో అని చెప్పేసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో చెప్పండి. లేదంటే వాళ్ళు మీ కనెక్షన్ని క్యాన్సిలేషన్ చేయకపోవచ్చు. సో ప్రాపర్ రీజన్ వాళ్ళకి చెప్పాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పికప్ డేట్ అండ్ టైం అయితే ఇస్తారు. నేను ఈ కనెక్షన్ని సెప్టెంబర్ 15th అయితే క్యాన్సిలేషన్ పెట్టుకున్నాను. నాకు పికప్ టైం వచ్చేసరికి నాకు 22nd సెప్టెంబర్కి అయితే రావడం జరిగింది. సో ఈ 22nd సెప్టెంబర్కి ఒక 2 డేస్ ముందుగానే నాకు టోటల్గా ఇంటర్నెట్ కూడా టోటల్గా ఆగిపోయింది. సో ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వస్తారో, ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు మీ యొక్క డివైజెస్ లైక్ సెటప్ బాక్స్ కానీ, లేదంటే రౌటర్, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రౌటర్. ఇట్లాంటి రౌటర్ టోటల్గా మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఎయిర్ ఫైబర్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీ బిల్డింగ్ పైన ఉన్న అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసుకెళ్లరని చెప్పుకోవచ్చు. అది అట్లానే ఉంచేస్తారు. మీ ఇంట్లో వాడుతున్న రౌటర్ కానీ, లేదంటే సెటప్ బాక్స్ కానీ, ఈ రెండు అయితే తీసుకెళ్తారు. చాలా వరకు కనెక్షన్స్ క్యాన్సిల్ అవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే మీకు బ్యాక్ అండ్ టీమ్ నుంచి కాల్ చేస్తారో, కాల్ చేసినప్పుడు మీరు ఒక ప్రాపర్ రీజన్ అయితే చెప్పండి. మాకు డేటా సరిపోవట్లేదు, స్పీడ్ సరిపోవట్లేదు, లేదంటే మేము వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పినట్లయితే వాళ్ళు మీ యొక్క కనెక్షన్ని క్యాన్సిలేషన్ చేయించే అవకాశం ఉంటుంది. సో నా బిల్ జనరేషన్ డేట్ వచ్చేసి 24th ఎవ్రీ మంత్ కూడాను బిల్ జనరేట్ అవుతుంది. నేను ఒక 10 days బిఫోర్గానే ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేశాను. సో మీరు కూడా క్యాన్సిలేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఒక 10 days బిఫోర్గా మీ బిల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, జనరేట్ అవ్వడానికి ఒక 10 days బిఫోర్గా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క క్యాన్సిలేషన్ ఈజీగా అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కాల్ కనెక్ట్ అవ్వట్లేదని చాలామంది చెప్తున్నారు, ఎలా క్యాన్సిల్ చేయాలని చాలామంది చెప్తున్నారు. దీనికోసం డెడికేటెడ్గా ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, హౌ టు క్యాన్సిల్ జియో ఎయిర్ ఫైబర్ అని చెప్పేసి. సో ఒక్కసారి ఆ వీడియో చూడండి. అందులో మీకు కస్టమర్ కేర్కి ఎలా సింపుల్గా కనెక్ట్ చేయాలన్నది కూడా డెడికేటెడ్గా చెప్పాను. ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాక మీ ఇంట్లో ఎవరైతే జియో యూజర్స్ ఉన్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ కనుక జియో సిమ్ వాడుతున్నట్లయితే వాళ్ళ దగ్గర మీ యొక్క రీఛార్జ్ కనుక 350 అండ్ అబోవ్ రీఛార్జెస్ కనుక ఒకసారి 1 మంత్ కోసం చేసినట్లయితే మీకు ఒక కూపన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే జియో సిమ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 350 రూపీస్ రీఛార్జ్ చేయగానే ఒక కూపన్ అయితే వస్తుంది. సో ఆ కూపన్ వచ్చాక ఏదైతే మీ జియో నెంబర్కి రీఛార్జ్ చేసుకున్నారో ఆ నెంబర్కి జియో ఎగ్జిక్యూటివ్స్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. వన్స్ కాల్ చేశాక వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ లొకేషన్లో అవైలబిలిటీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. న్యూ కస్టమర్స్ అనుకోండి, మీ బిల్డింగ్లో అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీకు ఒక న్యూ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రొసీజర్ అంతా కూడాను ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సేమే ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఇంకో కనెక్షన్ తీసుకోవాలన్నా సేమ్ ప్రొసీజరే ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్రెడీ కనెక్షన్ బుక్ చేసాము, లేదంటే ఆల్రెడీ మేము రీఛార్జ్ చేసి 15 days అవుతుంది, 1 month అవుతుంది, మా దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో దీని మీద నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడాను, అలాగే లోకల్ ఎగ్జిక్యూటివ్స్తో కూడా మాట్లాడాను. నేను ఉంటున్న ఏరియా వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో బొబ్బిలి. సో ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా జియో తరపునే వాళ్ళ ఎంప్లాయీస్ని అయితే ఇక్కడ హైర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తారు, మనం ఎప్పుడైనా అప్లై చేయగానే జియో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో
ఎక్కడైతే మీకు జియో వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళ ఆఫీస్ పెట్టి వాళ్ళ మెంబర్స్‌తోనే ఈ ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ గానీ, ఫైబర్ కనెక్షన్స్ గానీ ఇస్తున్నారో అట్లాంటి ఏరియాస్‌లో మనకి ఎటువంటి డిలే అయితే ఉండదు. మాక్సిమం వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా తొందరగా ఫినిష్ చేస్తున్నారు. అండ్ అలాగే సర్వీస్ కూడాను బావుంటుంది. బట్ కొన్ని ఏరియాస్‌లో అక్కడ జియో ఆఫీస్ అయితే ఉండదు. వాళ్ళేం చేస్తారంటే అట్లాంటి ఏరియాలో ఒక సెకండ్ పార్టీ వెండర్‌కైతే వీళ్ళు కనెక్షన్స్ ఇవ్వమని జెప్పేసి ఇస్తూ ఉంటారు. సో, అట్లాంటి ఇష్యూస్‌లో వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ తక్కువుండడం వల్ల, అలాగే వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఎక్కువుండడం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క కనెక్షన్స్ అనేవి డిలే అవుతూ ఉన్నాయి. మీ దగ్గర జియో ఆఫీస్ ఉందనుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఒకసారి వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. మీ కనెక్షన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే వాళ్ళు వెంటనే మీకు రెక్టిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు 349 అండ్ అబోవ్ రీచార్జ్ చేసుకుంటారో, రీచార్జ్ చేసుకోగానే మీకు ఒక కూపన్ కోడ్ అయితే వస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఎవరైతే వస్తారో ఆ ఎగ్జిక్యూటివ్‌కి ఒక కూపన్ కోడ్ ఇవ్వండి. అండ్ అలాగే మీ ఇంట్లో ఆల్రెడీ మీ పేరు మీద ఒకరి పేరు మీద అయితే జియో కనెక్షన్ ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉంది గదా! వన్స్ ఎప్పుడైతే మీరు జియో ఎగ్జిస్టింగ్ కనెక్షన్‌ని క్యాన్సిల్ చేసుకుంటారో, క్యాన్సిల్ అయిన అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరి ప్రూఫ్ మీదైనా సరే తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒక జియో కనెక్షన్ ఉంది. దాన్ని ఇంకా క్యాన్సిల్ చేయకుండానే వేరే కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ ఇంట్లో ఎవరిదో మీ పేరెంట్స్ గాని, లేకపోతే ఇంకెవరిదో మీ ఇంట్లో ఉన్న వాళ్ళది ఐడీ ప్రూఫ్స్ అయితే ఇచ్చి ఇంకొక కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ కనెక్షన్‌కి రూ. 600 గనక పే చేసినట్లయితే మీకు 60 డేస్ వరకు కూడాను 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా అంటారు. బట్ ఎవ్రి మంత్ కూడాను 1000 జీబీ అయితే రావడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మీకు 2 ఎంబీపీఎస్‌కి అయితే డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 800 వరకు కూడాను డిజిటల్ టీవీ ఛానెల్స్ వస్తాయి. అండ్ అలాగే మీకు 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అయితే వస్తాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఓటీటీ అప్లికేషన్స్ అన్నీ కూడాను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మీరు మీ దగ్గర డిఫరెంట్ జియో మొబైల్స్ ఉన్నాయనుకునేటప్పుడు ఈ ఆఫర్ నడుస్తున్నంత కాలం మీకు 60 డేస్ అయిపోయిన తర్వాత ఇంకో 60 డేస్ అలాగే ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ నేను నా కనెక్షన్‌ని క్యాన్సిల్ చేసుకొని ఈ 60 డేస్ అయితే అవైల్ చేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఈ 60 డేస్ తర్వాత కూడాను సేమ్ ఆఫర్ ఉందనుకున్నట్లయితే నేను మళ్ళీ కనెక్షన్ క్యాన్సిల్ చేసుకొని ఇంకో న్యూ కనెక్షన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో గనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం మీ డౌట్స్‌కి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.